ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ 2026 నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. సో మనకి నోటిఫికేషన్ అనేది November 1 అంటే నిన్న అయితే మనకి వచ్చింది. అండ్ దీని లాస్ట్ డేట్ వచ్చేసి 31st December 2025. సో మనకి డేట్ ఆఫ్ విండో ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ వచ్చేసి 8th January 2026 నుంచి 10th January 2026 వరకు అయితే ఉంటుంది. సో మనకి ఎగ్జామ్ అనేది February to April మధ్యలో అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం పోస్టుల విషయానికి చూసినట్లయితే BSF, CISF, CRPF, SSB, ITTB, ఇంకా అస్సాం రైఫిల్స్, SSF మొత్తంగా మనకి 25,487 పోస్టులకైతే మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈసారి CISFకి 14,595 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎప్పుడు మనం చూసినట్లయితే ఎప్పుడు మనకి BSF ఇంకా CRPF నుంచే ఎక్కువ ఉంటాయి, కానీ ఈసారి CISF నుంచి ఎక్కువగా వచ్చాయి. దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి మనకి VIP సెక్యూరిటీస్కి ఎక్కువగా NSG కమాండోస్ అనే వాళ్ళు ఉంటారు. అయితే ఈసారి NSG కమాండోస్కి బదులు ఈ CISF సోల్జర్స్ని పెట్టాలని అనుకుంటున్నారు. దిస్ ఈస్ ద మెయిన్ ఫస్ట్ రీజన్ టు ఇంక్రీజ్ ద వేకెన్సీస్ ఇన్ ద CISF. సో ఒకవేళ మీకు కానీ CISFలో జాయిన్ అవ్వడం కనుక మీ డ్రీమ్ అయితే ఈ నోటిఫికేషన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా మీకు పే స్కేల్ వచ్చేసి 21,700 నుంచి 69,100 వరకు అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసినట్లయితే ST వాళ్ళకి 3 years మరియు OBC వాళ్ళకి 3 years మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ మనం చూసినట్లయితే మొత్తంగా మనకి 80 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో మొత్తం 4 సబ్జెక్టులకి మొత్తానికి 80 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 80 క్వశ్చన్స్లో 20 క్వశ్చన్స్ ఫ్రమ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అండ్ ఇంకొక 20 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, అండ్ ఇంకొక 20 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్, అండ్ పార్ట్ టీ వచ్చేసి ఇంగ్లీష్. అండ్ దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. మనకి ప్రతి ఒక్క క్వశ్చను 2 marks అంటే 2 into 80. సో టోటల్ 160 మార్క్స్కి అయితే మీకు ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది 0.25 మార్క్స్ అనేది ఉంటాయి. మీరు కానీ CBT ఎగ్జామ్ కానీ మీరు పాస్ అయ్యాక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ PET అయితే ఉంటుంది. దీనికి మేల్ క్యాండిడేట్స్ అయితే 5 kilometers-ని 24 minutes-లో పరిగెత్తాలి, మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 1.6 kilometers in 8.5 minutes. అలానే ఇక్కడ మీరు చూసినట్లయితే లదాఖ్ రీజియన్లో ఉన్న వాళ్ళకి 1.6 kilometers in 7 minutes అండ్ 800 meters in 5 minutes. ఇంకా మనకి హైట్ విషయానికి వస్తే మెయిల్ వచ్చేసి 170 centimeters అయితే ఉండాలి. మెయిల్ యొక్క హైట్ అనేది 170 centimeters అయితే ఉండాలి. అండ్ మరియు ఫిమేల్ యొక్క హైట్ అనేది 157 centimeters అయితే ఉండాలి. సో మీరు ఇక్కడ అప్లికేషన్ని ఫిలప్ చేసేటప్పుడు అక్కడ మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ అని అడుగుతుంది. సో అక్కడ మీరు వీటిని అయితే పెట్టండి ఆర్డర్ వైజ్గా. అండ్ ఈ నోటిఫికేషన్ ముఖ్యంగా ఎవరైతే CISFలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పచ్చు. ఎందుకంటే ఈసారి CISFలో మినిమం 15,000 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇది ఎవ్రీ ఇయర్ అయితే ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ మీకు రాదు. సో ప్లీజ్ ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో మీ 100% ఎఫర్ట్స్ అయితే పెట్టండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి 100 rupees అయితే ఉంటుందన్నమాట. సో వెంటనే వెళ్ళి అప్లై అయితే చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్. అండ్ మీరు తొందరగా అయితే అప్లై అయితే చేయండి. లాస్ట్ మినిట్ వరకు అయితే వెయిట్ చేయొద్దు, మళ్ళీ సర్వర్లు సరిగ్గా పని చేయవు. సో థ్యాంక్ యూ. జై హింద్.